రైట్గా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పటం లేదు. తిండి తిప్పలు లేకుండా వ్యవసాయ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. యూరియా ఇవ్వండి మహాప్రభో అంటూ మొత్తుకుంటున్నారు. ఎదురు చూసి అలసిపోయామంటున్నారు. గంటల తరబడిన బారులు తీరినా ఒక్క యూరియా బస్తా కూడా దొరకటం గగనమైంది. ఇక రోజు రోజుకు యూరియా కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. గంటల తరబడి నిల్చోలేక చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు క్యూలో పెడుతున్నారు. యూరియా కోసం రైతుల ఘర్షణ పడుతున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా మిరుతొట్టిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టోకెన్ల కోసం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉన్నారు రైతులు. టోకెన్ల పంపిణీ మొదలయ్యాక రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సొసైటీలో 1120 యూరియా బస్తాలే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఘర్షణకు దారితీసింది. ఇక పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. అలాగే నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రోజులు గడుస్తున్నా తమ సమస్య తీరటం లేదని మండిపడ్డారు. 4 రోజులుగా ఖానాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తమకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు యూరియా క్యూ లైన్లో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. క్యూ లైన్లో ఒకరినొకరు తోసుకున్నారు. కామారెడ్డి జిల్లా భిక్నూరు మండలంలోని కాచాపూర్ సొసైటీ వద్ద ఈ ఘటన జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడినా యూరియా దొరకటం లేదని రైతులు వాపోతున్నారు. గత 15 రోజులుగా తిరుగుతున్నా యూరియా లభించడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే యూరియా పంపిణీ జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు.